Hello friends, welcome to our YouTube channel Smart Money Telugu. ఫ్రెండ్స్ లాస్ట్ 3 months నుంచి నేను వీడియోలు చేయట్లేదు, కొద్దిగా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను. సో ఈ రోజు నుంచి డిసెంబర్ 1 నుంచి మళ్ళీ నేను కంటిన్యూస్గా వీడియోస్ తప్పకుండా చేస్తాను. సో ఈరోజు మా వీడియోలో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, డిసెంబర్ 2కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, అలానే ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. అలానే 2 ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో షార్ట్ టర్మ్ పర్పస్ కోసం ఎవరైతే ట్రేడింగ్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి ఈ 2 స్టాక్స్ కూడా చాలా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే విత్ వాల్యూమ్ బ్రేక్అవుట్స్ అనేది మనకి ఈ 2 స్టాక్స్ కూడా వీక్లీ చార్ట్లో ఇవ్వడం జరిగింది. సో వెరీ గుడ్ బ్రేక్అవుట్స్. సో ఫస్ట్ మనం నిఫ్టీ యొక్క చార్ట్ని అనలైజ్ చేద్దాం. సో దిస్ ఈజ్ నిఫ్టీ 15 minutes చార్ట్. సో నిఫ్టీ మనం డైలీ చార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే నిఫ్టీ మనకు చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఉంది. సో నిఫ్టీ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం సెల్ సైడ్ అనేది డెఫినెట్గా ఉండకూడదు. సో డిసెంబర్ 2 మన ట్రేడ్ ప్లాన్ వచ్చేసి మనం ఎట్టి పరిస్థితుల్లో నిఫ్టీని బై చేయడానికి ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే ట్రెండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అప్ సైడ్ ఉంది కాబట్టి. సో ఎనీ పుల్ బ్యాక్స్ ఆర్ ఎనీ షార్ప్ కరెక్షన్ మనకు నిఫ్టీలో వచ్చినట్లయితే మనం బై చేయడానికి ట్రై చేయాలి. సో నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ హారిజెంటల్ గ్రీన్ లైన్ దగ్గర మనకి మంచి సపోర్ట్ ఉంది నిఫ్టీకి. సో ఈ సపోర్ట్ వచ్చేసి మనకి 13,040 దగ్గర ఒక మంచి సపోర్ట్ అయితే మనకు ఉంది. సో ఈ 13,040 దగ్గర నిఫ్టీ వచ్చినప్పుడు మనం 5 minutes క్యాండిల్ అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. 5 minutes క్యాండిల్ కనుక మనకు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఈ లెవెల్లో కనుక ఫామ్ అయినట్లయితే సో మనం లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఇన్ కేస్ గ్రీన్ క్యాండిల్ కనుక ఈ జోన్లో మనకు ఫామ్ అవుకున్నట్లయితే సో లాంగ్ పొజిషన్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనకి డెఫినెట్గా సపోర్ట్ లెవెల్ దగ్గర కన్ఫర్మేషన్ ఉంటేనే మనం బై చేయాలి, అదర్వైజ్ అవాయిడ్ చేయాలి. సో ఇన్ కేస్ 13,040 రేపు కనుక హోల్డ్ చేయకుంటే నిఫ్టీ సో డెఫినెట్గా మళ్ళీ ఒక కరెక్షన్ లేదా ఒక ఫాల్ అనేది మనకి అరౌండ్ 12,920 వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 13,040 దగ్గర గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయినట్లయితే లాంగ్ ఎంట్రీ తీసుకోండి, ఒక 35 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి. అలానే కమింగ్ టు రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి 13,140 అనేది మనకి నిఫ్టీకి ఒక మంచి రెసిస్టెన్స్గా ఉంది. అయితే ఈ రెసిస్టెన్స్ దగ్గర మనం ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఎంట్రీ కానీ బై ఎంట్రీ కానీ తీసుకోకూడదు. ఎందుకంటే సో రెసిస్టెన్స్ దగ్గర బై చేయడం అనేది మనకి రిస్క్ రివార్డ్ అంత మంచిగా ఉండదు. సో మనం 13,040 లెవెల్కి వస్తేనే రేపు మనం నిఫ్టీని బై చేయాలనుకుంటున్నాం, అదర్వైజ్ we will avoid the Nifty tomorrow. So this is about Nifty. Coming to Bank Nifty, మనకు బ్యాంక్ నిఫ్టీ కూడా డైలీ ట్రెండ్ అనేది చాలా స్ట్రాంగ్ అప్ సైడ్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఎనీ పుల్ బ్యాక్స్ లేదా ఒక స్టీఫ్ కరెక్షన్ వస్తే మాత్రమే బై చేయాలి. సో సెల్ చేయడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మనకి 2 డిసెంబర్కి 29,800 ఈ హారిజెంటల్ లైన్ దగ్గర మనకు ఒక మంచి సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీ 29,400 వరకు ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి 29,800 దగ్గర ఏదైనా 5 minutes క్యాండిల్ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినట్లయితే మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి ప్రిఫర్ చేయొచ్చు. అలానే రెసిస్టెన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీకి 30,200 దగ్గర ఒక మంచి రెసిస్టెన్స్ అనేది ఉంది. సో ఈ లెవెల్స్ అనేది మీరు నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఈ వీడియో బిగినింగ్లో చెప్పినట్లుగానే ఒక 2 స్టాక్స్ అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టాక్ విషయానికి వచ్చినట్లయితే గెయిల్ ఇండియా లిమిటెడ్. సో గెయిల్ ఇండియా లిమిటెడ్ అనేది మనకి మీరు ఇప్పుడు చూస్తుంది వీక్లీ చార్ట్. సో ఈ వీక్లీ చార్ట్లో గెయిల్ ఇండియా లిమిటెడ్ అనేది మనకు ఒక మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్,
అలానే ఇక్కడ ఒక రెసిస్టెన్స్. సో 3 టైమ్స్ మనకి ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ చేయడం జరిగింది. సో రీసెంట్ గా ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది విత్ గుడ్ వాల్యూమ్స్, యూ కెన్ అబ్జర్వ్ ద వాల్యూమ్స్. సో ఒక మంచి వాల్యూమ్స్ తో ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ వీక్లీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్. సో మనం ఆల్మోస్ట్ ఒక 1 year ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది మనకి ఈ గెయిల్ ఇండియా లిమిటెడ్లో రావడం జరిగింది. ఫస్ట్ టైం 2019 సెప్టెంబర్లో ఒక పీక్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో ఈ లోయర్ హైస్ అనేది మనకి ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో, సో దిస్ ఈస్ కాల్డ్ ట్రెండ్ రివర్సల్. సో ఒక స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ నుంచి మనకి గెయిల్ ఇండియా అనేది ఒక అప్ ట్రెండ్లోకి సో వెళ్ళబోతుంది అనడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. సో మనం గెయిల్ ఇండియా లిమిటెడ్లో లాంగ్ ఎంట్రీ అనేది మనం షార్ట్ టర్మ్ పర్పస్ కోసం, అంటే ఒక 3 months పర్పస్ కోసం మనం తీసుకోవచ్చు. సో అయితే 103, 108 రేంజ్లో మనం గెయిల్ ఇండియాలో లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ప్రజెంట్ 110 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయితే 90 రూపీస్ అనేది మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి డైలీ క్లోజింగ్ బేసిస్ మీద ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 130 and 145. సో కమింగ్ 3 months లో గెయిల్ ఇండియా అనేది మనకి ఆల్మోస్ట్ 20 to 25% అప్ సైడ్ పెరిగేదానికి చాలా మంచి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఏదైతే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఉందో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్రేక్అవుట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గెయిల్ ఇండియా లిమిటెడ్. సో ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏంటంటే మీరు ఏ స్టాక్లో కూడా మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. మీ దగ్గర ఉన్న క్యాపిటల్లో ఓన్లీ 10% మాత్రమే ఇలాంటి మంచి బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, అది కూడా షార్ట్ టర్మ్ పర్పస్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 lakh ఉన్నాయనుకోండి, 10% అంటే 10,000 మాత్రమే పెట్టండి, అంతకుమించి పెట్టద్దు. అలానే 50,000 ఉన్నాయనుకోండి, 5,000 మాత్రమే పెట్టండి. సో మనం ఎంత మంచి స్టాక్ అయినా సరే మన దగ్గర ఉన్న క్యాపిటల్ మొత్తం కూడా పెట్టకూడదు. దట్ ఈజ్ ఏ వెరీ వెరీ బ్యాడ్ ఐడియా. సో కాబట్టి ఈ చిన్న విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి ఇన్వెస్ట్ చేసే ముందు. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ స్టాక్. కమింగ్ టు అవర్ సెకండ్ స్టాక్, దిస్ ఈజ్ ఎగ్జైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. సో ఎగ్జైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా మీరు చూస్తుంది వీక్లీ చార్ట్. మీరు గమనించినట్లయితే ఎగ్జైట్ ఇండస్ట్రీస్ కూడా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది గెయిల్ ఇండియా లిమిటెడ్ మాదిరి. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, అలానే ఇక్కడ ఒక రెసిస్టెన్స్. సో 3 రెసిస్టెన్స్ అనేది మనకి ట్రెండ్ లైన్ ఫేస్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ లాస్ట్ 2 yearsలో. ఫస్ట్ టైం 2018 డిసెంబర్లో. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ బ్రేక్అవుట్. 2 years ట్రెండ్ లైన్ అనేది మనకి రీసెంట్గా విత్ వాల్యూమ్స్తో మనకి యూ కెన్ అబ్జర్వ్ వాల్యూమ్స్ అనేది హ్యూజ్గా ఉన్నాయి. సో విత్ హ్యూజ్ వాల్యూమ్స్తో మనకు లాస్ట్ వీక్ ఒక మంచి బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది ఎగ్జైట్ ఇండస్ట్రీస్లో. సో కాబట్టి మనం ఎగ్జైట్ ఇండస్ట్రీస్ కూడా నెక్స్ట్ 3 monthsకి లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో అయితే ప్రజెంట్ ఎగ్జైట్ ఇండస్ట్రీస్ మనకు 184 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 175, 180 రేంజ్కి వచ్చినట్లయితే మీరు లాంగ్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ తీసుకోవచ్చు. అయితే మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి 160 లెవెల్ దగ్గర, అది కూడా డైలీ క్లోజింగ్ బేసిస్ మీద. సో నియర్ టర్మ్లో ఇది మనకి 205, 230 వరకు వెళ్ళేదానికి చాలా మంచి అవకాశం ఉంది. సో అంటే నెక్స్ట్ 3 monthsలో 20% అప్ సైడ్ అయ్యేదానికి మనకి ఎగ్జైట్ ఇండస్ట్రీస్లో మంచి స్కోప్ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి గెయిల్ ఇండియా లిమిటెడ్, ఎగ్జైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గురించి. అలానే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఒకసారి నోట్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో టుమారో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గుడ్ బై.